ఎన్నికలకు ముందు రెడ్ బుక్ అనేటువంటి పేరు బాగా ప్రాచుర్యం పొందింది. ఎన్నికలకు ముందండి ఇప్పటికి కూడా రెడ్ బుక్ అనేది చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి అంశం. కొన్ని పట్టణాల్లో అయితే బహిరంగంగానే ఫ్లెక్సీలు కూడా పెట్టారు, రెడ్ బుక్ని అమలు చేయాలి అంటూ. సో ఓవరాల్గా అసలు ఈ రెడ్ బుక్కు సంబంధించినటువంటి వివరాల్లోకి వస్తే, లోకేష్ ఈ రెడ్ బుక్ని తీసుకోవటం జరిగింది. రెడ్ బుక్ అనేటువంటి పేరుతో ఒక డైరీలో ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో, ఎవరైతే తమ అధికారాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగాస్తూ నిజాయితీ లేకుండా వ్యవహరించారో అలాంటి అధికారుల పేర్లన్నీ దీంట్లో నమోదు చేస్తున్నానని, వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షిస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒక చాలా బహిరంగ సభల్లోనే ఆయన దీన్ని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించే ఈరోజు లోకేష్ మరొకసారి స్పందించడం జరిగింది. రెడ్ బుక్ అనేటువంటి అంశాన్ని తానే బహిరంగంగా వేదికల మీద చెప్పడం జరిగిందని, రెడ్ బుక్లో చాలామంది పేర్లు నోట్ చేశాము, ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వారందరి పేర్లు దీంట్లో నమోదు చేయడం జరిగింది, వాళ్ళందరి మీద శాఖాపరమైనటువంటి చర్యలు చట్టపరంగా తీసుకుంటాము అని చెప్పి అప్పుడే ప్రకటించానని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బహిరంగంగానే ప్రకటించానని, ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడమని, కానీ రెడ్ బుక్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏవైతే తప్పులు చేశారో వాటికి సంబంధించి చట్టపరంగా శిక్షలు అయితే వేస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగిందని. అయితే ఇప్పటి వరకు అసలు ఈ రెడ్ బుక్ని ఓపెన్ చెయ్యకుండానే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందంటూ గగ్గోలు పెడుతున్నాడని, ఇక బుక్ ఓపెన్ చేస్తే ఒక్కొక్కరి పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలని, ఇక్కడ ఏమీ జరగకుండానే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని రాజకీయ రంగు పులిమి లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేస్తున్నటువంటి డ్రామాలు మామూలుగా లేవని చెప్పి లోకేష్ వ్యాఖ్యానించడం జరిగింది.